రైతు బంధు డబ్బుతో కాంట్రాక్టర్ల కడుపులు నింపారు. ఏది ఇల్లే మంత్రులు ఉన్నారుగా, 2-3 మంత్రులు 7,000 కోట్ల రూపాయలు తీసుకుపోయి వాళ్ళ జేబులో పోసిండు. ఎవరు? పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, కోమటిరెడ్డి గారు, ఇంకో రెడ్డి గారు వాళ్ళ జేబులో పోసిండు. కథం మీకే పోయి పైసలు అన్నాడు. ఇక మిగిలిన పైసలు తీసుకుపోయి డీకే శివకుమార్ కాలం ముందర పోసిండు. ఎందుకంటే ఆయన 3,000 కోట్ల రూపాయలు ఇచ్చిండట తెలంగాణ ఎన్నికల సందర్భంగా, ఆడ పోసిండు. ఢిల్లీకి యాత్రలు తప్ప పొలాల దిక్కు చూస్తలే. 4 నెలల్లో రేవంత్ చేసింది ఢిల్లీ యాత్రలే. ప్రభుత్వం మెడలు వంచైన కాళేశ్వరం రిపేర్ చేయిస్తాం, రైతులకు అండగా ఉంటాం, ఆత్మహత్యలు వద్దు, సిరిసిల్ల పర్యటనలో కేటీఆర్ చెప్పిన విధంగా చేస్తాను. గత 2 పర్యాయాలు నేను సిరిసిల్లలో తిరగలేకపోయినా, సిరిసిల్లకు రాలేకపోయినా, ఎందుకంటే రాష్ట్ర మంత్రిగా, ఒక ఐటీ శాఖ మంత్రిగా, ఒక పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా నేను ఈ పనులను చక్కబెట్టడానికే కొంత సమయం ఎక్కువ నేను విదేశాల్లో ఇక్కడ తిరగవలసి వచ్చింది. కానీ ఈ దఫల గెలిస్తే మాత్రం తప్పకుండా సిరిసిల్లలో నెలకు 10 రోజులు అక్కడనే ఉంటా అన్న విధంగానే చేసి చూపెడతాను అన్న విధంగానే పోయిండు సిరిసిల్లకు. ఇప్పటికి చాలాసార్లు పోయిండు గెలిచిన కాంచెలు. పద్మశాలీలు మా నేతన్నలు ఆత్మహత్యలు చేసుకుంటే మనం పరామర్శించిండు. ఇవాళ పంట పొలాలు నాశనం అయితే అంటే పోయిండు. నిజానికి ఇంకా కేటీఆర్ గారు ఇంకా రాడ్ తేలాలి. మిమ్మల్ని మీరు ఇంకా మలుచుకోవాలి. మీరు ముఖ్యంగా ఈ ఎస్సీ వర్గాలను, బీసీ వర్గాలను, ఎస్టీ వర్గాలను ఇంకా ఎక్కువ చేర్చుకోవాలి. మీరు రాజకీయంగా వాళ్ళకు మీ న్యాయం కల్పించలేని అవకాశాలు మీరు ఎక్కువ కల్పించాలి. ఎందుకని మీ పార్టీని కాపాడే దమ్ము ఒక్కరికే ఉన్నదిగా. బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకే ఉన్నది. ఎంతమంది లీడర్లు అన్నా పోనీ ఎంటికతోటి సమానం పోయినోడు అంతా. ఆర్ఎస్ ప్రవీణ్ లాంటి ఒక పెద్ద ఫేస్ ఇప్పుడు మీ పార్టీకి ఉపయోగపడుతుంది. బాగా ప్రోత్సహించారు ఆయన.